క్లయింట్ రిక్వైర్మెంట్ అన్నది ఒక ఎక్సెల్ షీట్ లాగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్సెల్ షీట్ కాకుండా పర్లేదు కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడగాలి. లైక్ ఎనీ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ కలర్ లైట్ దే రిక్వైర్, అటువంటి 4-5 క్వశ్చన్స్ తయారు చేసి టిక్ మార్క్ పెట్టేలాగా చేయాలి. అది నేను మొన్న కూడా చెప్పినాను. మీరు ఆలోచించి పెడతా ఉండండి, నేను కూడా ఆలోచించి ప్రశ్న పెడతాను. ఇది నాకు రేపు ఖచ్చితంగా రాయండి. ఇది ఇప్పుడు జోన్ 2 చూపిస్తున్నారు, ఇంత వైడ్ షాట్లు చూపిస్తున్నారు. ఇదే వైడ్ షాట్ చూపించినప్పుడు ఇట్లా ఏరియల్ షాట్లు జూమిన్ చేసి 360 కెమెరా మన గూగుల్ ఎర్త్లో చేసి జూమిన్ చేసి ఒక షాట్ పెట్టచ్చు కదా, అప్పుడు కొద్దిగా డీటెయిల్ ఎక్కువ ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా జోన్ 3 చూపించినప్పుడు ఒక క్లోజప్ షాట్ వేసినాం ఇట్లా జూమిన్ షాట్ వేసి, అప్పుడు కొద్దిగా డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ చెట్లకు కూడా నంబర్లు వేయచ్చు కదా, చెట్లకు కూడా నంబర్లు వేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ జోన్ 4 చూపించిన బాగుంది. ఈ షాట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇదంతా జోన్ 4 అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలి, ఒక సన్న గీత గీసి ఇట్లా సన్న గీత గీసి ఇదంతా జోన్ 3 అని రాయాలి. జోన్ 2 జోన్ 3 అది రాస్తే అప్పుడు ఏమవుతుందంటే ఓకే అది ఏరియా కనబడుతుంది. ఈ దాంట్లో కూడా ఈ బొమ్మలో కూడా ఇట్లా గీసేసేసి ఇది అని పెట్టి వేస్తే బాగుంటుంది. ప్రతి షాట్ ఇట్లా చెట్టు వచ్చినప్పుడు చెట్టు మీద నంబర్ రాయండి. ఓ గాడ్, ఇట్లా 1 2 3 రాయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఐడియా వస్తుంది. అది చూసి అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకో, 1 ప్రతిసారి పెట్టండి కంఫర్టబుల్లా. ప్రతిసారి 1 2 3 ఉంటే ఒక ఐడియా వస్తుంది. ఓకే దాన్ని ఎన్ని యాంగిల్లోకి వెళ్ళి చూస్తే దాన్ని ఇంకెట్లా చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది ఆ చెట్లను. ఇంత పెద్ద చెట్లకు ఎల్ఈడి పవర్లో పెడితే అది యాంగిల్ సరిపోదు, వైడ్ యాంగిల్ షాట్ కావాలి. వీలైతే దానికి ఏమంటారు అంటే దాన్ని ఎల్ఈడి ఫ్లడ్ లైట్లు ఉంటాయి. ఎల్ఈడి అంటే మన ఎల్ఈడి పవర్లోనే వాష్ ఉంటుంది, అది యాడ్ చేయండి. కానీ ఎల్ఈడి పవర్ వేస్తే ఏదో చిన్నగా వస్తాయి. శేఖర్ ఇది ఈ షూట్ చేస్తున్నప్పుడే మామూలు నడుచుకుంటూ పోవాలి, ఇది చూసుకోవాలి. ఇది ఎంత డిస్టెన్స్ ఉంది, 1-2 ఫీట్లు ఉందనుకో, 2 2 2 2 2 2 1 2 3 4 5 6 6 2 12 అటు ఒక అందాజా కోసము ఒక మెజర్మెంట్ వేసుకోవాలి ఎప్పుడే కానీ. లేదా బిల్డింగ్ పైకి మెజర్మెంట్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ కూడా ఒకసారి గీత గీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి ఫైన్ డీటెయిల్ వచ్చినప్పుడు క్లోజప్లోకి వెళ్ళి షూట్ చేస్తే ఇల్లు ఏమైనా పెట్టచ్చా, లోపల లైట్ పెట్టచ్చా, ఎట్లా పెట్టచ్చు అని ఆలోచన వస్తుంది. ఇది బాగా నచ్చింది నాకు, ఇట్లా చేయడం సింపుల్గా ఉన్నది, బాగున్నది. ఇప్పుడు ఇదే షాటు టాప్ యాంగిల్లో కూడా వైడ్ యాంగిల్ షాట్ వేస్తున్నప్పుడు వేస్తే మిర్చి లైట్లు అన్నీ కలుపుకొని ఇట్లా మిర్చి లైట్ వస్తుంది. ఓన్లీ అదొకటి ఉండాలి, ఇంకా వేరే జోన్ ఏమి ఉండకుండా. అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి షాట్లో కనుక వేయగలిగితే ఇట్లా వస్తుంది అని చెప్పడానికి బాగుంటుంది. ప్రతి చెట్టుకి నెంబర్లు వేయండి. ఏరియల్ షాట్లోకి డిసైడ్ అయిన తర్వాత ఈ చెట్టు అదే నెంబర్ రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంట్లో కూడా ఈ గడ్డిలో వేయచ్చు ఇది మిర్చి లైట్లు బార్డర్కి. దీంట్లో కూడా శేఖర్ మన లక్ష్మీ శ్రీనివాస్ దీంట్లో కూడా వేస్తే బాగుంటుంది. ఈ పాత్వేకి ఏదైనా చుక్కలు లాంటి ఇట్లా మన అదే ఫెయిరీ లైట్స్ పెట్టినారు కదా, అలాంటి లైట్లు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అర్థమైందా? అదే మన లైట్లు ఉన్నాయి చిన్న లైట్ పురుగుల్లాగా, అటువంటివి పెట్టినా కూడా బాగానే ఉంటుంది ఈ దాంట్లో. శేఖర్ ఇది షూట్ చేసేటప్పుడే నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ లెక్క పెట్టాలి ఎన్ని అడుగులు ఉంది అనేసి ఒక అందాజా లెక్క వస్తుంది. ఇది డీటెయిల్ ఫొటోస్ ఇంకే ఉన్నాయా? ఓకే ఇక్కడ ఏదో చేస్తున్నట్టున్నారు. ఇలాంటి షాట్లో కూడా మిర్చి లైట్ల గార్డెన్ లాగా గీస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెడ్ గీత ఎట్లయితే గీసినామో ఈ బార్డరు దీన్ని క్లోజప్ షాట్ పెట్టమన్నా కదా, అది పెట్టిన తర్వాత ఇట్లా వచ్చినప్పుడు కూడా అదే రెడ్ గీత దీని మీద గీసిన అనుకో ఇంకా బాగుంటుంది. ఈ షాట్ బాగాలేదు, ఇంకో షాట్ లేదా, ఈ షాట్ పెట్టాలి ఫస్ట్. అది సెకండ్ షాట్ అది పెట్టుకునే పర్లేదు కానీ ఫస్ట్ ఈ షాట్ పెట్టేసి ఇది ఆ బార్డర్ గీత అని చూపించేటట్టు ఉంటే బాగుంటుంది. దీంట్లో కూడా అట్లా ఒక బార్డర్లా గీత గీసేసి ఇదంతా
ఇది నెంబర్ 1 జోను, నెంబర్ 2 జోను రాయాలి. ఇక్కడ టెక్స్ట్ రాయాలి శేఖర్. 1104 ఫీట్లు డిస్టెన్స్ ఉందా ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇది హౌజు రాయాలి, మన ఈవెంట్ లొకేషన్ రాసి ఇది రాయాలి. సీన్ బాగా చేసినావు, ఇది నిజంగానే బాగానే ఉంది. కాకపోతే ఈ రంగులు నచ్చే వాళ్ళకు, అందుకే వామ్ కలర్ పెట్టాలి, అర్థమైందా. ప్లస్ దీంట్లో ఒక క్లోజప్ షాట్ పెట్టాలి. ఈ షాట్ పెట్టినావు కదా, చాలా బాగుంది. కానీ రియల్ లొకేషన్లో రియల్గా గూగుల్లో షార్ట్స్ ఉంటాయి కదా, అలాంటి షార్ట్స్ ఏదైనా రెఫరెన్స్కి పెట్టినా అనుకో, అది కాపీ చేసేసి దాని బ్యాక్గ్రౌండ్ తీసేసి పెట్టినా బాగుంటుంది. ఓకేనా, ఇది బాగా చేసినావు, చాలా బాగా చేసినావు. ఇట్లా సడన్గా బయటకు వచ్చినప్పుడు నార్త్ ఈస్ట్ రాసినప్పుడు ఫస్ట్ వైడ్ యాంగిల్ షాట్ ఉండాలి. వైడ్ యాంగిల్ షాట్ ఉండి దాని మీద రౌండ్ ఉండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇట్లా పోతుందని చూపించాలి. దాని తర్వాత ఇది పెట్టాలి. సడన్గా పెడితే ఎట్లా వస్తుంది, అర్థమవుతుంది. ఇది అర్థం కాదు. ఇది పవర్ ఇన్ కిలో వాట్స్ రాయాలని చెప్పిన, పవర్ ఇన్ కిలో వాట్స్ అని రాయాలి ఖచ్చితంగా. నేనేదో ఇన్వెంటరీ రాయండి, ఇంటెలిజెంట్ లైట్స్ విత్ పవర్ కాలం అని చెప్పిన, అది ఇక్కడ ఎందుకు రాస్తున్నారు ఇంటెలిజెంట్ లైట్స్ విత్ పవర్ కాలం అనేది. మీరు మర్చిపోకుండా పవర్ కాలం రాయండి అని చెప్పిన. ఇక్కడ హెడ్డింగ్ రాస్తే నవ్వుకోరారు జనాలు. ఈ షార్ట్ తీసేయమన్నా కదా, దీనికి సంబంధం ఉందా గ్రిప్స్ రాడ్కి. మన ఈవెంట్లో ఇక్కడ వాడినాం ఈ రాడ్లు కానీ చేతిలో పట్టుకున్నది ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లకంటే తెలియదు పెట్టింది, మీరేం ఎట్లా పెట్టు దీన్ని. లివియానో లైట్స్ ఇంకా ఎందుకు రాలేదు ఇంట్లో సీన్. ఎప్పుడైపోతే ఐక్య లైట్స్ ఇంతే ఉన్నాయా, ఇంకా చాలా ఉన్నాయి కదా ఐక్య లైట్స్. టేబుల్ ల్యాంప్స్వి, ఫ్లోర్ ల్యాంప్స్, టేబుల్ ల్యాంప్స్, హ్యాంగింగ్ ల్యాంప్స్ ఇంకా పెట్టనే లేదు. నువ్వు ఎప్పుడు పెడతావు, ఎన్ని రోజులు పెడుతుంది అది. ఒక రోజులో అయిపోవాల్సిన పని సగం డేలో అయిపోవాల్సిన పని ఎందుకు ఇన్రోల్ చేస్తున్నావు దీన్ని. దీనికి ఏం కావాలి, మాధవ్ కపూర్ లైట్స్ ఎన్ని రోజులు పడుతుంది రాయడానికి. ఫోటోలు మనం చేసినాం కదా అహ్మదాబాద్ ఈవెంట్కి, దాంట్లో రాసినాం కదా ఈ లైట్లు కొనుక్కోవాలి ప్రీతికి చెప్పినాం కదా. ఆ గాల్ఫ్ కోర్స్లో జరిగిన ఈవెంట్ శేఖర్, నువ్వు రాలేదు ఆ ఈవెంట్కి. ఇన్ని ఈవెంట్లు పనిచేసిండ్రు కదా, మీకు వచ్చిన నోట్స్ రాయలేరా. కన్సోల్ ఆపరేటర్తో ఏమేమి మాట్లాడాలి, ఏం చేయాలి, ప్రతిసారి మనం మాట్లాడతాం కదా, అది రాయలేరా దీంట్లో. మీరు కొద్దిగా రాయండి, దాంతో యాడ్ చేస్తాను. అన్నీ ఇట్లా బల్పం పట్టుకొని చేయి పట్టుకొని రాపేసి ఎట్లా ఇది ఎప్పుడు రాస్తావు. డిమ్మర్ టెక్నికల్ బ్రేక్ డౌన్, నువ్వు కొండరెడ్డిని అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ ఒక పేపర్ రాయొచ్చు కదా. ఫస్ట్ రాయడం స్టార్ట్ చేస్తేనే కదా వచ్చేది. ఇక్కడ ఏరియల్ షాట్ ఉంది కదా, వేయచ్చు కదా జనరేటర్ది. జనరేటర్ ఆపరేటర్తో ఏమేమి మాట్లాడాలి మీకు ఐడియా లేదా, ఏం రాయాలి. జనరేటర్ ఆన్ చేసే ముందు టైంలో జనరేటర్ టైం టేబుల్ చార్ట్ రాసుకోవాలి. దాని మీటర్ ఉంటుంది, ఈ టైంకి స్టార్ట్ అయింది, ఇంత మీటర్ ఉండే, ఇంత అయింది. ఒక మనిషిని ఫాలోఅప్లో పెట్టాలి. అది జనరేటర్ ఆపరేటర్తో ఎట్లా మాట్లాడాలి. మొన్న కూడా డివైడ్ చేసి పెట్టినాం కదా అహ్మదాబాద్ ఈవెంట్లో. పూస కూర్చొని చెప్తారా, నాకు అర్థం కావట్లేదు. మనం ఏరియా వైజ్ రాసి ఇచ్చాం, మరి నా కొడుక నువ్వు ఏరియా వైజ్ ఇంత ఇచ్చినాను, మరి నువ్వు ఇంత ఇచ్చినావా, ఎక్కువ ఇచ్చినావా తక్కువ ఇచ్చినావా అని ఫాలోఅప్ చేయవా. వాళ్ళు చెప్పవా చేంజ్ ఓవర్ జనరేటర్ కావాలి మనకు, ఇది ఒకటి ఖరాబ్ అయింది, ఇంకోటి టక్కున ఇంకోటి కావాలి. ఇవన్నీ రాయాలి కదా ఇన్ఫర్మేషను. ఇట్లా ఉన్నప్పుడు నంబర్లు రాయండి, చెట్ల నంబర్లు రాయండి, అప్పుడే దాని వాల్యూ ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్ మీద ఉంది ఈ చెట్టుని మిస్ అయిపోయారు, మర్చిపోయారు ఈ చెట్టుని మీరు. ఈ చెట్టు కూడా వస్తుంది ఫ్రేమ్లో, ఈ 3 చెట్లు కావస్తాయి ఫ్రేమ్లో, రాయాలి కదా అవన్నీ. ఇంక అంతేనా, ఈ ఫోటో అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే టైం లైన్ అయిపోయిందేనా. మనం రాయలేమా. November 24th నుంచి ఈవెంట్ ఉన్నప్పుడు November 20 నుంచి లేకపోతే November 19 నుంచి లైట్లు స్టార్ట్ చేయడం రాయలేమా ఇది. అంటే ఈ నవంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి టైం లైన్ కోసం మనం. ఇది ఒక సింగిల్ షీట్లో రావాలి, అర్థమైందా. ఆల్ డిపార్ట్మెంట్స్, లైటింగ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఈ హెడ్డింగ్ ఉండాలి. దీని పేరునే ఉంటుంది, ఏది డిజిగ్నేషన్ దాంట్లోనే. ఇది నాకు ఎందుకో నచ్చలేదు. ఇది కొద్దిగా చూడు, అంటే నచ్చిందంటే మరీ బ్యాడ్ ఏం లేదు, బట్ ఇంకా ఏదైనా బెటర్ అనిపిస్తుంది నాకు. ప్లస్ ఒక్కసారి సేవ్ చేసుకుంటే అన్ని నెంబర్లు సేవ్ అయ్యేటట్టుగా ఉండాలి. అదేదైనా లింక్ పెట్టరా దీంట్లో, అది గూగుల్లో వెతికితే మస్తు దొరుకుతాయి. ఈరోజు కూడా చెప్పిన, అది ఎప్పుడు ఫాలోఅప్ చేస్తారు. ఇప్పుడు థింగ్స్ టు డూ ఇన్ లొకేషన్, పెండింగ్ వర్క్స్ నోట్స్ జోన్ వైజ్. ఓకే, ఇప్పుడు ఎట్లుంటుంది పెండింగ్ వర్క్స్ నోట్స్ జోన్ వైజు. దీన్ని కూడా ఒక ఎక్సెల్ షీట్ లాగా మన టైం లైన్ లాగా రాయాలి. ఓకే, దీంట్లో మన ఏరియా వైజ్ అనుకున్నది ఇన్ని కిలోవాట్ల కన్నా కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఆ ఎక్కువ లైట్లు వేస్తాము జోన్ వైజ్గా. ఇంకేం వేస్తాము. ఓకే,
అది జనరేటర్ వాడికి వెళ్ళేటట్టుగా ఉండాలి ఈజీగా షీటు. మనం ఇంతకుముందు రాజీవ్ చెప్పింది చూసిన గూగుల్ షీట్స్ రాసుకుంటే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది అనేసి అట్లా ఒక ప్లాన్ చేయండి. శ్రీనివాస్ అండ్ శేఖర్ రేపు ఇది మధ్యాహ్నం కల్లా అయిపోవాలి. ఊరికి దీన్ని ఎక్స్టెండ్ చేయకండి దయచేసి. ఎన్రోల్ చేస్తే ఒక బోర్ కొట్టట్లేదా మీకు? ఇది కంప్లీట్ చేసి వేరే దాంట్లో మీద పడాలి. ఇది కంప్లీట్ చేయండి ఇది.